హలో ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను దేశ్రీ. ప్రెజెంట్ నేను క్యాబిన్ మేట్ దగ్గర ఉన్నాను. ఈ క్యాబిన్ మేట్ ఆల్ ఓవర్ ఇండియాలో #1 రీడింగ్ అండ్ వర్క్ స్పేస్ ప్రొవైడర్. ప్రెజెంట్ అల్వాల్ క్యాబిన్ మేట్ దగ్గర ఉన్నాను. మరి ఈ క్యాబిన్ మేట్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ కల్పించారు నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. పదండి. ఇక్కడ బయటే చాలా ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడు క్యాబిన్ మేట్ లోపలికి వచ్చేసాం. వివేకానందకి సంబంధించిన కొటేషన్స్, పవిత్రంగా ఉండడం, ఇతరులకు మంచి చేయడం, ఇదే అన్ని మతాల సారం. ఇలా రకరకాల కొటేషన్స్ ఉన్నాయి. అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా క్యాబిన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో క్యాబిన్స్కి సపరేట్గా నంబర్స్ ఇచ్చారనమాట. మనం ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉంటాం, ఇంట్లో చదువుకుంటే బాగానే ఉంటుంది. బట్ మనకు చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సమ్టైమ్స్ మీరు చూసుకోండి, ఇంటికి ఎవరో వస్తూ ఉంటారు, గెస్ట్లు రావడము, లేకపోతే టీవీ ఆన్ చేసినా, లేకపోతే ఇంకా వేరే వేరే వర్క్స్ వల్ల మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. కొంతమందికి పెట్స్ ఉంటాయి. సో ఆ డిస్టర్బెన్సెస్ వల్ల కరెక్ట్గా ఫోకస్ చేయలేకపోతారు. ఏం చదువుతుంది, వర్క్ చేసుకోవాలనుకున్నా కానీ, చదువుకోవాలనుకున్నా కానీ సమ్టైమ్స్ ఫోకస్ చేయలేకపోతారు. అదే ప్రశాంత వాతావరణంలో ఉండి మనం ఒక గంట సేపు చదువుకున్నా అది మన బుర్రకెక్కుతుంది. ఇంకా ఎనీ టైం అనమాట మనం ఇక్కడ చదువుకోవచ్చు. మనం ప్రస్తుతం ఏసీ క్యాబిన్ మేట్లో ఉన్నాము. కొంతమంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా నేను మీకు క్యాబిన్ మేట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైజెస్ కానీ, అంటే ఫెసిలిటీస్ కానీ నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే 3000 లోపలే మనకి ఇవన్నీ కూడా మీకు దగ్గరలో ఉన్న క్యాబిన్ మేట్లో మీరు ఏ క్యాబిన్ కావాలంటే అది మీ మొబైల్ యాప్లో బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం నాన్ ఏసీ క్యాబిన్ మేట్లో ఉన్నామన్నమాట. ఏసీ క్యాబిన్ మేట్కి నాన్ ఏసీ క్యాబిన్ మేట్కి ఏం డిఫరెన్స్ ఏం లేదు, మొత్తం అంతా సేమ్ టు సేమ్. కాకపోతే ఏసీ లేదు. కొంతమందికి ఏసీ వాతావరణంలో చదువుకోవడం, ఏసీ కొంతమందికి పడకపోవచ్చు, ఏసీలో ఎక్కువసేపు ఉండలేకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసమని నాన్ ఏసీ క్యాబిన్ మేట్స్ అనమాట. సో ఇక్కడ మనకి కూలర్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఎక్కువగా వేడి అనిపిస్తే వేసుకోవడానికి కూలర్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం ఏదైనా మన లైఫ్లో గోల్ సాధించాలి అని అంటే ఫస్ట్ మనం మెంటల్లీ, ఫిజికల్లీ ఎట్లా అంటే పీస్ఫుల్గా ఉండాలి. సో ఆ పీస్ఫుల్ వాతావరణం మనకి క్యాబిన్ మేట్లో దొరుకుతుంది. ఎప్పుడైతే మనం పీస్ఫుల్ వాతావరణంలో చదువుకుంటామో, వర్క్ చేస్తామో, మనం అనుకున్న గోల్స్ కూడా రీచ్ అవుతామన్నమాట. సో అందుకే మీరు కూడా మీ గోల్స్ రీచ్ అవ్వాలంటే డెఫినెట్లీ తప్పకుండా ఇవాళే క్యాబిన్ మేట్ని బుక్ చేసుకోండి. మీరు వర్క్ చేసుకోవాలనుకున్నా, మీరు చదువుకోవాలనుకున్నా ఈ క్యాబిన్ మేట్కి వచ్చి మీరు చదువుకున్నారనుకోండి, తప్పకుండా మీ గోల్ మీరు రీచ్ అవుతారు. హాయ్, యువర్ గుడ్ నేమ్? శశిరేఖ. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చదువుకోవడం? యాజ్ యూ కెన్ సీ నేను ఏసీ దాంట్లో జాయిన్ అయ్యాను. ఇట్స్ బిన్ మోర్ దెన్ 3 months. ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. ఇంటి దగ్గర ఎవరైనా ఒక్కరు వస్తే డిస్టర్బెన్స్గా ఫీల్ అయినప్పుడు ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు కదా, అఫ్కోర్స్ సపరేట్ క్యాబిన్స్ అయితే ఉన్నాయి. మరి ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండదా? నో మ్యామ్, అసలు మాట్లాడరు ఎవరు. యాక్చువల్లీ ఒక గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ అని. ఇఫ్ ఎనీబడి ఏదైనా ఇన్కన్వీనియన్స్ అయితే సపరేట్గా వాళ్ళు మెసేజ్ చేయొచ్చు ఆ గ్రూప్లో. సో మేనేజ్మెంట్ చూసుకొని చెప్తారు. బట్ నో బడీ టాక్స్. ఇక్కడైనా కానీ అవుట్ సైడ్ ఓన్లీ బయట అక్కడ ఉంది కదా డిస్కషన్ ఏరియా, అక్కడ కూడా ఓన్లీ డిస్కషన్స్ అవుతాయి అంతే. ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాలేదా ఇక్కడ మీకు? క్యాబిన్ మేట్ గురించి సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ టు స్టడీ. ఏం చదువుతున్నావు అక్షిత? నేను CMA చేస్తున్నాను. CMA 2nd level. ఎన్ని మంత్స్ అయింది ఇక్కడికి రాబట్టి? ఒక 3 months. ఎట్లా అనిపిస్తుంది నీకు ఇక్కడ చదువుకోవడం? చాలా డిఫరెన్స్ ఉంది ఇంటి నుంచి అండ్ ఇంట్లో అండ్ ఇక్కడ. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాస్ట్ ఎట్లా అనిపించింది నీకు? ఇట్స్ వర్త్. ఎందుకు క్యాబిన్ మేట్లో బుక్ చదువుకోవాలని? క్యాబిన్ మేట్ ఎందుకంటే టోటల్గా ఎన్విరాన్మెంట్ బాగుంది అనమాట. స్టడీ చాలా మంది ఆస్పిరెంట్స్, నా మ్యూచువల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే, నేను ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్, ఏం చదువుతున్నారు మీరు? నేను SSC CGL ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను. ఓకే. సో నా ఎగ్జామ్కి వేరే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో మేము రిసోర్సెస్ షేర్ చేసుకోవడం కానీ ఏవైనా అన్నీ కరెక్ట్గా ఉంది కాబట్టి నేను క్యాబిన్ మేట్ చూస్ చేసుకున్నాను. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చదువుకోవడం? టోటల్ డే మొత్తం ప్రొటెక్టివ్ అనిపిస్తుంది. ప్లస్ ఫ్యాక్టర్ ఏంటంటే స్టడీ హాల్స్లో మనతో పాటు వేరే వాళ్ళు కూడా చదువుతుంటారు. సో మనకి చదవాలన్న ఫీల్ కూడా వస్తుంది. ఎట్లా ఉంది ఇక్కడ చదువుకోవడం? అంటే ఇక్కడ జనరల్గా సైలెంట్ ఉంటుంది కాబట్టి ప్లేస్ వీ కెన్ స్టడీ మంచిగా. యాక్చువల్లీ లైక్ సైలెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. లైక్ ఇంట్లో అంటే ప్రొడక్టివిటీకి వీ గెట్ డౌట్ఫుల్ సమ్ టైమ్స్, బట్ క్యాబిన్ మేట్ ప్రొవైడ్స్ అ బెస్ట్ ఫెసిలిటీ ఆఫ్ క్యాబిన్స్, separate cabins for each and everyone, so that gives a good opportunity to build more productivity. ఎట్లా తెలిసింది మీకు ఈ క్యాబిన్ మేట్? యాక్చువల్లీ దీనికన్నా ముందు లైబ్రరీస్కి వెళ్తున్న వాళ్ళము, కానీ దాని తర్వాత గూగుల్లో
తెలుసుకొని వచ్చామన్నమాట. ఇట్స్ బీన్ 2 years నేను క్యాబిన్ మేట్లో ఉంది. సో దట్స్ వాట్ ఐ గాట్ టు నో. చాలా మంది లైబ్రరీలో కూడా చదువుకుంటారు కదా, అక్కడ కూడా పీస్ఫుల్ వాతావరణమే ఉంటుంది కదా, మరి క్యాబిన్ మేట్కి లైబ్రరీకి డిఫరెన్స్ ఏంటి? యా, లైక్ వైఫై ఫెసిలిటీస్ ఆర్ ఏసీ ఫెసిలిటీస్, సో అండ్ పార్కింగ్స్ మంచిగా ఉండడము, లైక్ టైమ్ టు టైమ్ మెయింటెనెన్స్ అండ్ క్లీన్లీనెస్ అవన్నీ జనరల్గా క్యాబిన్ మేట్ అష్యూర్స్ యూ దట్. ఓకే, అంటే మీరు ఏం స్టడీ చేస్తున్నారు? యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంది. మీరు ఇయర్స్ అంటే 2 years అంటున్నారు కదా చదవబట్టి, మీకు ఎంత ఛార్జ్ చేస్తారు ఇక్కడ? లైక్ మంత్లీ బేసిస్లో పే చేస్తాను. ఇట్ ఈస్ 2500 ఏసీ అండ్ నాన్ ఏసీలో 1800 ఛార్జ్ చేస్తారు. సో దట్ ఈస్ ఫైన్. మీలాగా ఇంకా అదర్ ఎగ్జామ్స్ కావచ్చు, వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి క్యాబిన్ మేట్ గురించి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? యాక్చువల్లీ నేను వర్కింగే ఉండే ఆల్రెడీ. ఐ క్విట్ మై జాబ్ జస్ట్ 8 months ago. సో ముందు వర్క్ చేస్తున్నప్పుడు కూడా నాకు డిస్కషన్ ఏరియాస్లో మీటింగ్స్కి అవన్నిటికి హెల్ప్ఫుల్ ఉండే అనమాట క్యాబిన్ మేట్. సో ఐ హ్యావ్ దట్ బోత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ప్లస్ స్టడీ, రెండింటికి హెల్ప్ఫుల్ ఉంటుంది. హాయ్ అండి, మీ పేరు? మోహన్. మోహన్, ఎంతకాలం నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 1.5 years. సో ఎట్లా ఉంటుంది, ఏ టైంలో ఎక్కువగా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు? మార్నింగ్ టైం 9 to నైట్ 8 దాకా ఉంటారు స్టూడెంట్స్. సో నైట్ కొంచెం తగ్గుతారు అంతే. మీకు ఏమైనా ఛాలెంజెస్ లాగా అనిపిస్తూ ఉంటాయా ఇంతమందిని? అలా ఏం అనిపించదు. లైక్ వచ్చిన వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. సో దే విల్ నాట్ మేక్ ఎనీ న్యూసెన్స్. ఎక్కువగా అంటే యాప్ త్రూ వస్తున్నారా, నియర్ బై వస్తున్నారా? యాప్ అండ్ నియర్ బై. సో ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ? ఫెసిలిటీస్ అంటారు లైక్ డ్రింకింగ్ వాటర్, డిస్కషన్ ఏరియా అండ్ సెక్యూరిటీ అండ్ ఇన్వర్టర్ బ్యాకప్ ఉంటుంది. అండ్ నాన్ ఏసీలో కూలర్ అండ్ ప్రొవైడ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, అది కూడా ఒక ఛాలెంజెసే కదా. ఇప్పుడు స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు, వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్సెస్ కానీ ఏమైనా గొడవలు లాంటివి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. జాయిన్ అయ్యేటప్పుడే మేము ఒక వాట్సాప్ గ్రూప్ అంటూ క్రియేట్ చేస్తాం. సో అందులో జాయిన్ చేస్తాం. సో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అంటే కంబైన్ ప్రాబ్లమ్స్ ఉంటే నార్మల్ గ్రూప్లో మెసేజ్ చేస్తారు. ఇంకా పర్సనల్ లైక్ సంథింగ్ డిస్టర్బెన్స్ లాంటి లైక్ కొంచెం లౌడ్ స్పీకర్ కొంచెం చదువుతారు కదా. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మాకు సపరేట్గా మెసేజ్ చేస్తారు. సో విల్ హ్యాండిల్ ఇట్. ఇక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు కదా, అంటే డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. కొంతమంది లంచ్ కానీ లేకపోతే డిన్నర్ కానీ ఇలాంటివి ఇక్కడికి వచ్చి చేయాలనుకుంటే వాళ్ళకి మళ్ళీ సపరేట్ స్పేస్ ఉందా? వాళ్ళకంటూ ఒక సపరేట్ స్పేస్ ఉంటుంది. సో డైనింగ్ హాల్ అంటే లైక్ స్మాల్ డైనింగ్ టేబుల్ ప్రొవైడ్ చేసినాం. సో అక్కడ చేసుకుంటాం మోస్ట్లీ. ఆలస్యం చేయకుండా మీ క్యాబిన్ని ఇప్పుడే బుక్ చేసుకోండి. మనకి ప్లే స్టోర్లో క్యాబిన్ మేట్ యాప్ అనేది ఉంది. ఎనీ టైం అనమాట మీరు ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. ఈ ప్లే స్టోర్కి వెళ్ళాక ఈ క్యాబిన్ మేట్ యాప్లో మీ క్యాబిన్ని కూడా డైరెక్ట్ మొబైల్లోనే బుక్ చేసుకోవచ్చు అనమాట. యువర్ క్యాబిన్, యువర్ ఫ్యూచర్.